ఈ మధ్యకాలంలో పేరు నాని చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం కలకాలంలో చెప్పినాయి. మా రోమాలు ఏమన్నా పీకుతారా మీరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆయన భాష ఇంకా ఎందుకు మారలేదంటారు ఈ వైసీపీ నాయకులు? అప్పుడు ఉన్న పేర్లు కొంతమంది వస్తున్నారు, ఇప్పుడే ఆయనకు కూడా వస్తాయి తొందరలోనే. అలా పీకర్ అన్న వాళ్ళ ముఖ్యమంత్రినే ప్రజలు పీకేసి 151లో పీకేసి ఎక్కడ కూర్చోబెట్టారో మీ అందరు చూశారు, మీ అందరు తెలుసు. కాబట్టి అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యాల భాష ముఖ్యం. ఒక వీధి రౌడీలాగా గుండాల్లాగా మాట్లాడితే మాత్రం మీ ఉన్న తొలిపళ్ళు కాసి ఊడగొట్టేసి ఈసారి రాజకీయాల్లో కూడా లేకుండా చేస్తారు. ఒకవేళ మీరు రౌడీలు అంటదంట చూసుకొని రెచ్చిపోవాలనుకుంటే అదే స్థాయిలో కూడా మీకు ప్రజాస్వామ్యం మీకు చెప్తుంది. మా రోమాలు పీకుతారా, మా ఏ పీకుతారా అంటే మీరు కానీ గుడ్డోళ్ళు కానీ చేతులు కానీ లేని వాళ్ళు అయితే అది తీయడానికి కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర పోండి. మీరు నికార్సైన రాజకీయ నాయకులు అయితే రాజకీయ భాషలో వాడండి, రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోండి. అంతే తప్ప మాకు ఈ పీకుతారా అనే భాష మాట్లాడితే మాత్రం ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు. ఈ మధ్యకాలంలో మరి చూస్తే కనుక వాయిస్లు అయితే బాగా రేజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా 2.1 అంటున్నాడు, గొడ్లొప్పదెత్తాను అంటున్నాడు, చాలా అంటున్నారు కదా. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ముందు మీకు ప్రజలు ఇచ్చిన 11.1 చూసుకోండి, 11.0 చూసుకోండి. 11.0 చూసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు మీరేం చేశారో. మీకు 11.0 రావడానికి ఎందుకు అంత దారుణంగా వచ్చిందో. మీరు ఏదేదో అహంకారంతో మాట్లాడేసి విశ్వరూపం చూపిస్తాం, నట చక్రవర్తులు చూపిస్తాం అంటే మీ విశ్వరూపం ప్రజలు చూసే మీకు 151 ఇచ్చారు. మీ డ్రామాలు, మీ కథలు, మీ యొక్క యాక్టింగు, మీరు చేసే ఎలిమెంట్ చూసే మీకు ప్రజలు ఇచ్చారు. ఇస్తే మీరు దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి ఇంకా అదే భాష, అదే భావ్యంలో ఏదైతే ఒక రౌడీజాన్ని నమ్ముకొని క్యాడర్ని దూరం అవుతారని చెప్పేసి ఏం లేదు. ఉన్న నాయకులు కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఈ క్యాడర్ దూరం అవ్వకుండా ఉండాలంటే అది కూడా ఏదో చెప్తున్నారు, వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ వస్తున్నాయి అది ఇది అని చెప్పేసి ఈయనేదో రాజ్యాంగం తయారు చేసినట్టుగా, లేదంటేనేమో మోడీ గారు అమిత్ షా ఈయన జేబులో ఉన్నట్టుగా వచ్చే సంవత్సరం. ఏంటంటే ఇదంతా మైండ్ గేమ్లో భాగం. ఎందుకంటే ఉన్న క్యాడర్ మొత్తం ఉడ్చుకుని వెళ్ళిపోతుంది. రాబోయే రోజుల్లో ఆఫీస్కి తాళాలు వేసుకొని పరిస్థితి వచ్చిందేమో. ఈయన పోయి చూసినా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నాయకత్వం లేదు, నాయకత్వం మొత్తం లోపించిపోతుంది. కాబట్టి ఆ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఈ ఉన్న క్యాడర్ని కాపాడుకొని ఎట్లాగొట్ల పబ్బం గడుపుకోవాలని చెప్పేసి 6 నెలల ఎలక్షన్ వస్తుంది, సంవత్సరంలో వస్తుందని చెప్పేసి ఈ యొక్క వాళ్ళ పార్టీకి నాయకుల్ని మభ్యపెట్టడం కోసం ఇలాంటి బేరాపనలు చేస్తుంటారు తప్ప నిజంగా మీరు చేసే పనులని ఎవరు కూడా హర్షించే పరిస్థితి లేదు. నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, అతని ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుని అసలు ఎలా చూడాలంటారు? ఎమ్మెల్యేలు ఏముంది, ఇప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఏ దారిలో నడిస్తే వాళ్ళు కూడా అదే దారిలో నడుస్తారు. మరి ప్రతిపక్ష హోదా కావాలి అని గోల చేసే నువ్వు కనీసం పట్టుమని 11 నిమిషాలు అసెంబ్లీలో కూర్చోలేకపోయావు. మరి మీకు ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన 5 సంవత్సరాల అరాచకానికి భరించలేక చూసి వాళ్ళ యొక్క కచ్చిని 151 నుంచి 11 తీసుకురావడం జరిగింది. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మనం కూడా ఉన్నాం. అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. ప్రజలైతే ఏదైతే తీర్పు ఇచ్చారో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆ తీర్పును శిరసావహిస్తూ దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఎక్కడైతే సభ్యత్వం రద్దయిపోయిద్దో ఎమ్మెల్యేగా అని చెప్పేసి భయపడిపోయి హఠాత్తుగా అసెంబ్లీకి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళకి ఇచ్చిన 11వ నెంబర్ గ్యాలరీలో 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారు. ఇది ఎలాగా? మీరు ఎట్టెళ్తున్నారు? ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు మీరు ఏం సంకేతాలు ఇస్తున్నారు? ఎందుకు ఇలాగా? ప్రజలు తీర్పిచ్చినప్పుడు దాన్ని గౌరవించాలా. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఇస్తే మీరు అందరూ ఎగతాళి చేసిన పరిస్థితి చూసాం. మరి అదే 23 సీట్లతోటి మీ మీద పోరాటం చేసి ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం ఈ రాష్ట్రంలో పోరాటాలు చేసి 23 నుంచి వాళ్ళ 124 సీట్లు వచ్చే పరిస్థితికి, 123 సీట్లు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో కావాల్సింది పోరాటం తప్ప మనిషికి కావాల్సింది అహంకారం కాదు. అహంకారాన్ని తగ్గించుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడండి. కేవలం మీ వ్యక్తిత్వం కోసం, మీ అహంకారాన్ని, మీ యొక్క దీన్ని చూపించుకోవడం కోసం ప్రజల్ని వాడుకోబాకండి. ఎల్లకాలం ప్రజలు మీకు బానిసలుగా ఉండరు. కాబట్టి మీరు ఏదైతే ప్రజల కోసం ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజల కోసం పనిచేస్తే మళ్ళీ మీకు ఆదరించే పరిస్థితులు ఉంటాయి. లేదు మేము ఇలాగే వెళ్తాం, మా పద్ధతి ఇదే, మేము భయపెడతానే రాజకీయాలు చేస్తాం, మేము భయపడతానే బ్రతుకుతాం, దేన్నైనా సరే మేము మా రూట్లోనే మేము ఉంటాం అనుకుంటే రాబోయే రోజుల్లో మీరు 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటున్నారు. ఇదే మీకు లాస్ట్ రాజకీయం అయిపోయింది. కాబట్టి ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే రాజకీయం చేయండి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే రాజకీయం చేయండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు, గవర్నర్ మీద పేపర్లో చింపి విసిరేయటం అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు
ఇది వాళ్ళ అహంకారానికి నిదర్శనం. అప్పుడు తెలంగాణ సాధించుకోవడం కోసం టిఆర్ఎస్ వాళ్ళు ఆనాడు చేసిన కొన్ని చేదస్తపు పనుల భాగంగా ఆనాడు గౌరవంగా ఉన్నటువంటి ఈఎల్ఎస్ఎల్ నరసింహం ఏంటో ఉంది గవర్నర్ గారు ఆయన మీద వేశారు. కాకపోతే ఆ పరిస్థితులు వేరు. ఇవాళ ఏమీ లేదే మీకు ఇంత అహంభావం దేనికి? 11 సీట్లు వచ్చిన ఉక్రోషమా? కేవలం 11 సీట్లు ఇచ్చారు ఈ ప్రజలు అని చెప్పేసి అంత ఉక్రోషమా? లేదు ఇప్పుడు అసెంబ్లీ రాకపోతే సభ్యత్వాలు పోతాయి, అసలు ఇది లేకుండా పోతాయి, ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా గుర్తింపు లేకుండా పోయిద్దాం అనే ఉక్రోషమా? కాబట్టి మీరు గవర్నర్ గారి మీద పేపర్లు విసిరేయటం, ప్రతి చర్య కూడా ప్రజలు గమనిస్తుంటారు. మీరు చేసేది ఒకటే చెప్తున్నాం, ప్రజల కోసం కానివ్వండి, ప్రజాస్వామ్యం కోసం కానీ పనిచేయండి, ప్రజలు మీకు ఆదరిస్తారు. మీరు ఇంతే దోపిడిగా మా మనస్తత్వాలు ఇంతే దోపిడీ తత్వంతోనే రాక్షస తత్వంతోనే మేము ఉంటామని అనుకుంటే మాత్రం ప్రజలు మీకు అన్నట్టు కూడా క్షమించరు. అంటే ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలు దువ్వాడ చేసిన ఆరోపణ, పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణ ఎలా చూడాలంటారు? నెలకి 50 కోట్లు లంచం తీసుకుంటూ కామ్ అయిపోయాడు పవన్ కళ్యాణ్, ఎక్కడ దాక్కున్నాడో పవన్ కళ్యాణ్ తెలియట్లేదు, నెలకి 50 కోట్లు ప్యాకేజ్ తీసుకుంటున్నాడు అంటూ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? లీడర్లను చంపి డోర్ డెలివరీ చేసి ప్రతి దానిలో కాసుల కోసం కక్కుర్తి పడిపోయి ఏదైతే గత ప్రభుత్వంలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన మద్యాన్ని ప్రభుత్వం తీసుకొని కేవలం అక్కడ ఫోన్పే కూడా లేకుండా డబ్బులు వసూలు చేసుకొని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర వైఎస్ఆర్ పార్టీది, వైఎస్ఆర్ పార్టీ నాయకులది. ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే అక్కడ ఒక బోగస్ నాయకుడే. ఈ దువ్వాడ కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి బోగస్గా ఉండి మహిళల పట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుందో, కుటుంబ సభ్యుల పట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు అనుకుంటారు ప్రతిదీ కూడా మేము చేసాం, మేము దోపిడీ చేసాం. తిరుపతిలో ఎర్రచందనం కాడ నుంచి, ఇసుక కాడ నుంచి ప్రతి విషయంలో, నీళ్లలో, మద్యంలో, సిమెంట్లో, ఐరన్లో, ప్రతి దాంట్లో కూడా, బొగ్గు గనుల్లో, కేవలం ప్రతి దాంట్లో కూడా విద్యుత్ ఒప్పందాల కొనుగోలులో కూడా బోగస్ చేసి ప్రజల సొమ్ము దోచుకున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతిదీ అలాగే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చారు, ఆయన కామ్గా ఏం లేరు. ఆయన యొక్క శాఖ పనితీరు మెరుగుపరుచుకుంటూ ఆయన యొక్క మంత్రిత్వ శాఖని ముందుగా దాన్ని ఎలాగ ప్రక్షాళన చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏమేం చేయాలి, ఎలాగ ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఉంటారే తప్ప మీలాగా ప్రతి దాంట్లో కాసుల కోసం కకృతి పడిపోవటం, ప్రతి విషయంలో కూడా డబ్బు లేని పని కాదు ఒక వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలోనే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా అదే భావంతో అలాగే ఆలోచించడం ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా అలవాటైపోయింది.